శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్యై ఓం. శ్రీమాత్రే నమ. క్రోధీనామ సంవత్సరం అక్టోబర్ మాసంలో మకర రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఇవి మకర రాశికి చెందినటువంటివి. ఈ మకర రాశిలో ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది. ఒక్క సూర్యుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. ప్రతికూల వాతావరణంలో ఉండేటువంటివన్నీ కూడా అనుకూలంగా మారాయి. కాబట్టి ముఖ్యంగా గ్రహ సంచారం చూసుకున్నట్లయితే వక్రగతి అయినటువంటి శని జన్మస్థానంలో ఉండటం వల్ల బంధుమిత్ర వైరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి పెద్దగా సహజంగా నడుస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి రాహు 3వ స్థాన సంచారం వల్ల బంధుమిత్రాదులతో సోదరీ వర్గాలతో అనుకూలతలు ఏర్పడతాయి. గురుడు వక్రగతి 4వ స్థానం సంచారం వల్ల మళ్ళీ పునః వీరికి శిరోవేదన అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తలనొప్పులు పెట్టుకోకండి ఎవరితోనూ కూడా. అట్లాగే కుజుడు 6వ స్థాన సంచారం వల్ల రక్తకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, రక్తానికి సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించి కానీ కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీపీ తెచ్చుకోకండి. ప్రతి విషయాన్ని బీపీలు తెచ్చుకోవటం వల్ల అనారోగ్యం తప్ప ఏదీ రాదు. అప్పుడు కుజుడు బాలేదు కాబట్టి బీపీ తెచ్చుకోకండి ముఖ్యంగా. తర్వాత రవి వీరికి కన్యారాశి గతుడై ఉన్నాడు. తదుపరి తులారాశిలోకి వస్తాడు. కాబట్టి ఈ యొక్క 8వ స్థాన సంచారం వల్ల రవి ఏదైతే ఉందో వీళ్ళు కొంతవరకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. రాబోయేటువంటి 9వ స్థానంలో నీచ స్థితిలో ఉన్న రవి కొంత అనుకూలమైనటువంటి సమయాన్ని గోచరిస్తుంది. కేతు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆకస్మికంగా అయినటువంటి ప్రయాణాలు, ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు జరిగేటప్పుడు ఒకటిగా 10 సార్లుగా ఆలోచన చేసి అక్కడ వ్యవస్థలను బట్టి వెళ్ళండి. ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. అట్లాగే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాడు ఈ యొక్క 10వ స్థానంలో. కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంలో ఉండి బుద్ధ కుశలతగా ప్రవర్తించి తగు నిర్ణయాలు తీసుకొని మీతో బాగుపడ్డవారు మళ్ళీ మిమ్మల్ని మీ చెంతకు వచ్చి మేమేం చేయాలో చెప్పండి అనే ఒక సూచనకు తెచ్చుకుంటారు. శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఏకాదశంలో కూడా రాబోయేటువంటి మిమ్మల్ని ఒక పెద్దన్న భావనగా చేసి ప్రతి విషయాన్ని మీకు చెబుతూ ముందరకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇలా ఈ రకమైనటువంటి శుక్రబుధుల కలయిక కూడా అద్భుతంగా గోచరిస్తుంది. రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో ఒకటేంటంటే సకాలమైనటువంటి భోజనం చేయడంతో పాటు మాట పట్టింపు ధోరణి అనేది దూరంగా వదిలేయటం మంచిది. ప్రతి ఒక్కరితో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది మనకు ఇక్కడికి సరలే అని చెప్పి అక్కడికి ఆగిపోండి, కానీ మాట పెరిగే అవకాశం పెట్టుకోవద్దు. ఈ విధమైనటువంటి ఈ యొక్క మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే శని జన్మస్థాన సంచారం వల్ల సొంత వాళ్ళు బంధువులు అంటే సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళే మీకు వ్యతిరేకులుగా ఉంటారు. సంతానం కావచ్చు, భార్య కావచ్చు, లేదా కుటుంబంలో ఇంకెవరైనా ఉండొచ్చు. సొంత వాళ్ళే కొంతవరకు మిమ్మల్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నేను చెప్పినా వినటం లేదని మిమ్మల్ని ఇంకా దెప్పిపొడడం అనేది కలుగుతుంది. కాబట్టి అవేమీ మనసులో పెట్టుకోకండి. ఇక సొంత వాళ్ళే అన్నారు కదా అని చెప్పి ఒక మాటను పక్కన పెట్టేసుకోండి. అంతే తప్ప దాని మనసును నొచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఈ అక్టోబర్ మాసంలో దసరా నవరాత్రుల సమయంలో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారు రాబోయేటువంటి మాసంలో అన్నిటికీ అష్టోత్తర నామాలు కానీ, ఖడ్గమాల స్తోత్ర మాలిక కానీ, కుంకుమార్చన కానీ, అభిషేకం కానీ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చును. ఇదే అమ్మవారి నవరాత్రుల్లో శివారాధన చేస్తే చాలా మంచిది. ప్రతినిత్యం కూడా శివానుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహం కలిగినట్టే, అమ్మవారి అనుగ్రహం ఉంటే శివానుగ్రహం కలిగినట్టే. కాబట్టి అమ్మను అట్లనే అయ్యవారిని ఇద్దరిని కొలుచుకోవడం మంచిది. ఇష్టదేవతారాధన కూడా కొలుచుకోవడం మంచిది. ఇది కాకుండా రాబోయేటువంటి పౌర్ణమి తర్వాత వీరికి 5వ స్థాన సంచారంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క చంద్రుడు అనుగ్రహం కలిగి ఒక మంచి వార్తను వినే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు మానసికమైనటువంటి టెన్షన్లో ఉన్నవారు కూడా బయటపడే అవకాశం ఉంటుంది.
రాబోయే పౌర్ణమి తర్వాత మానసికమైన రుగ్మతల నుంచి బయటపడి నాకు ఎటువంటి రుగ్మత లేదు, ఎటువంటి మానసిక వైకల్యం లేదు అనుకొని ముందరకు పోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద స్త్రీలకు మకర రాశి స్త్రీలకి మాట పట్టింపొచ్చినా కానీ పురుషులు కానీ దాన్ని దగ్గరగా మనసుకు నొచ్చుకోకుండా తీసుకోవటం అనేది మంచిది. దాన్ని తీసుకున్నట్లయితే మీకు మీరే గురయ్యి నష్టపోయే అవకాశం ఉంటుంది. అట్లానే సంతానం వచ్చా కూడా కొంత ఇబ్బందులు ఉన్నా అవి నిలదొక్కని బయటపడడం అనేది జరిగే అవకాశం చూసుకోండి. ఈ విధంగా మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి దగ్గరున్నటువంటి ఆలయానికి వెళ్ళి నిత్యాగ్నిహోత్రంలో నవధాన్యాలు వేయటం వల్ల మంచి ఫలితాలు ఇంకా పొందుతారు. నవగ్రహ ధాన్యాలన్నీ కూడా పూజకి నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా 27 ప్రదక్షిణాలు చేసినా కూడా కొంతవరకు ఆ యొక్క నవగ్రహాలను కలుగుతుంది. ఈ విధంగా మకర రాశి వారు ఇంకా సినీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు కూడా నవగ్రహ హోమాన్ని కానీ అమ్మవారి యొక్క హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం కూడా పొందడం మంచిది. అట్లానే రాబోయే అక్టోబర్ మాసంలో సినీ రాజకీయ ప్రముఖులకు అవకాశాలు అనేవి దక్కుతూ ఉంటాయి. సినీ వర్గంలో ఉండే వాళ్ళకు కూడా కొంత చిన్న చిన్న వేషాలు వచ్చినా కూడా నాటకాలకు సంబంధించి కూడా వాటిని తీసుకొని ముందరకు వెళ్ళటం మంచిది. చిన్నదైనా కానీ పాత్ర అనేది చూసుకొని తీసుకోవడం మంచిది. అట్లాగే విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. చతుర్థంలో వక్రగతి అయినటువంటి గురువు చదువు మీద శ్రద్ధ మానే అవకాశం ఉంటుంది. ఒకటికి 200 సార్లు చదువుకోవటం మంచిది. అంతేగాని ఒకసారి చదువుకున్నాం కదా ఇంక అయిపోయింది మనకు అన్నీ వచ్చేసినాయి అనుకోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత పుస్తకంలో పేపర్ పెట్టి కలం పెట్టి రాసేటప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు 1-2 రాసి దాన్ని మనస్సులో స్థిరీకరించి చదువుని రాసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం కానీ దక్షిణామూర్తి పటానికి పూజ చేసుకోవటం ఈ యొక్క అక్టోబర్ మాసంలో అత్యద్భుతమైనటువంటి రెమెడీగా గోచరిస్తుంది మకర రాశి వారికి. ఈ విధంగా చేసుకోవటం వల్ల మకర రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ ఆశ్వీజ మాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు. శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు. అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన. ఒక్కొక్కరొకరు ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు. అలానే చీరలు కట్టడం, ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు. ఈ ఆశ్వీజ మాసంలో ఈ 12 రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్వీజ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో. ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి. అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూరతపూరిత, మనకు లలితా సహస్రనామంలో అనేక నామాలు ఉన్నాయి. అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణమరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు. ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అద్భుతాలు మనకు గోచరిస్తాయి. సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్య లహరి చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మ అమ్మవారికి పెట్టేటువంటి సుగంధ జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగం, పచ్చకర్పూరం, యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవి భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది. అట్లాగే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్ల పాయసంగా చెప్పబడింది. దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల 12 రాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు.
ఈ ఆశ్వయుజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్య దేవతలకు సంబంధించినటువంటిది. అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని. అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వ్యవహరిస్తారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రుగ్మతతో, అంటే మానసికమైనటువంటి టెన్షన్స్, అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలు గోచరిస్తాయి. అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి, అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితా సహస్రనామంలో చెప్పబడింది. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అని చెప్పబడింది. కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా, పశుపక్షాదుల నుంచి ఉండేటువంటి భయాలు కానీ, అనేక జంతువులు కానీ, మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే. అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది. ఇది ఈ దసరా నవరాత్రులలో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం. శ్రీమాత్రే నమః.